ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. గత 5 రోజులుగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. 40 డిగ్రీల నుండి 48 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అధిక టెంపరేచర్ వల్ల జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండల మీద మా నల్గొండ ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. బగ్గుమంటున్నాయి. గత 4 రోజుల నుండి విపరీతంగా కొడుతున్నాయి. ఈ ఎండలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 59 మండలాల్లో ఉష్ణోగ్రతలు అయితే ఒకటేసారిగా పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. నిన్నటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే 48 డిగ్రీలుగా నిన్న ఉష్ణోగ్రత నమోదైంది. మనం ఇప్పుడు మిర్యాలగూడెం పట్టణంలో ఉన్నాం. నిన్న మిర్యాలగూడెం పట్టణంలో సుమారుగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే బాగా ఉష్ణోగ్రత పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎండలు బాగా పెరిగిపోయాయని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా గత వారం రోజులుగా చెప్తున్నారు, ఎండలకి అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా టైం బయటికి రావద్దని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బాగా ఎండలు కొడుతున్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అవసరం ఉంటే తప్ప మిగతా టైంలో రోడ్లు ఎక్కడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనం ఇప్పుడు మిర్యాలగూడెం పట్టణ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది చిరు వ్యాపారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి చెప్పే ఎండలు ఎట్లున్నాయి ఈసారి? సారు ఎండలు మస్తుండే సారు. ఎండలకి ఇబ్బందులు పడి పనులు మేము వ్యాపారాలు లేక ఎండిపోయి జరగటానికి చాలా కష్టంగా ఉంది సారు. నిన్న చూసుకున్నట్టుంటే మన మిర్యాలగూడెం టౌన్లో 48 డిగ్రీల ఎండ నమోదైంది. ఈ ఎండలు ఎట్లా అనిపిస్తుంది మీకు? వ్యాపారం ఎలా ఉంది? ఎండ వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? వ్యాపారం చాలా నష్టం జరుగుతుంది సారు. ఎవరు జనం రాట్లా, పనులు పెడితే వాడిపోతున్నాయి, ఎండిపోయి వాళ్ళేమో మాకు అప్పులు ఇవ్వక అన్నీ అఘోరంగా అయిపోయింది. చాలా ఇబ్బంది అయింది సారు. బిజినెస్ ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా చూస్తే 48 డిగ్రీల ఎండ కొడుతుంది. మధ్యాహ్నం టైం జనాలు రోడ్ల మీదకి వస్తున్నారా? రాట్లా సారు. ఎవ్వరు అస్సలు ఒక్క పిట్ట కూడా రాట్లా. అంత ఇబ్బందులు అయిపోయినాయి. వ్యాపారాలు మాడిపోయి బండ్లు మేము అల్లాడిపోయి సాయంత్రానికి చాలా అఘోరంగా ఉంది సారు. అయితే నిన్న కొట్టిన ఎండలకి మిర్యాలగూడెంలో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఎండ ఇక్కడ నమోదైంది. ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి అటెండర్గా పనిచేసే సీతారాంపురం గ్రామానికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా వడదెబ్బతో మరణించడం జరిగింది. తన పేరు. ఎండల్ని చూస్తే మన పాత సామెతలు గుర్తొస్తున్నాయి, మన పురాతన సామెతలు గుర్తొస్తున్నాయి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, రోనికార్త వస్తే రోకళ్ళు బలుగుతాయనే సామెత ఉండే. కానీ నల్గొండ జిల్లాలో రోనికార్త రాకముందుకే ఇక్కడ రోళ్లు బలిగే పరిస్థితి అయితే ఏర్పడింది. మనం కొంతమంది ఇక్కడ చిరు వ్యాపారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈసారి ఎండలు ఎట్లా కొడుతున్నాయి? ఎండల వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా? మీ బిజినెస్ ఎట్లా ఉంటుంది? బిజినెస్ తక్కువే సార్. ఎండల వల్ల జనాలు కూడా రావట్లేరు సార్. 12 కాడ నుంచి 3 వరకు ఒక్కరు రావట్లేరు సార్. 4 నుంచి 5 వరకు కొద్దిగా జనాలు వస్తారు సార్ కొనటానికి. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్ మాకు. ఈ చెట్టు కింద కొంచెం నీడ కాబట్టి కూర్చొని అమ్మగలుగుతాం. కొంచెం బయట ఎండ కూర్చున్న వాళ్ళు అయితే మాత్రం 10, 11 కాగానే వెళ్ళిపోతురు సార్. బేరం అయినా కాకుండా వెళ్ళిపోతురు. హాస్పిటల్కి వచ్చిన ఎండ ఫుల్గా ఉంటుంది. అసలు ఒక్కోసారి ఏమవుతుందో అసలు ఎన్ని మంచినీళ్ళు తాగినా కూడా దూపారకుండా అవుతుంది, కింది మీద అయిపోతుంది బాగా. ఉన్నదే ఉందయ్యా, ఈ ఎండకు తట్టుకోలేకనే బయటకు పొద్దున్నే వెళ్తున్నాం. ఏ పనికి వచ్చినప్పుడు కూరగాయలు చూసుకునేసరికి సరిపోయింది మాకు. ఇప్పుడు ఎండలు బాగున్నాయని చెప్పేసి మీ అవసరాలు కూడా ఉదయం సాయంత్రమే చేసుకోవడం జరుగుతుంది, కానీ మధ్యాహ్నం టైం బయటకు రావడం వెళ్ళలేకపోతున్నాం. మధ్యాహ్నం అసలు నిప్పు వచ్చినట్టే వస్తుందండి. అక్కడ తీసి మంట పోతుంది మాకు ఫుల్గా. సాయంత్రం కూడా 5 వరకు ఫుల్ ఎండలే. బాగా పొలాలు కూడా వెళ్ళటట్టు కూడా వీళ్ళే ఒకటి అయింది. ఎండలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పేసి అయితే ప్రజలు చెప్తున్నారు. చిరు వ్యాపారులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ ఎండల వల్ల మాకు వ్యాపారం తగ్గుతుంది, కొనడానికి జనాలు ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్న సుమారుగా టైం 10 అవుతుంది. ఇప్పటికే 38 సెంటీగ్రేడ్ల ఎండ నమోదైంది. ఇది మధ్యాహ్నం వరకు ఎలా మారుతుందో తెలియదు. నిన్న ఈ మిర్యాలగూడెంలో 48 డిగ్రీల ఎండ నమోదైంది. ఈ ఎండ వల్ల చిరు వ్యాపారులకైతే ఇబ్బంది జరుగుతుంది. మాకు కొనడానికి జనాలు రోడ్ల మీదకి రావట్లేదు, మా వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా ప్రజలకు సూచించడం జరిగింది, ప్రజలు అత్యవసర సమయంలో తప్ప మిగతా టైంలో రోడ్ల మీదకి ఎక్కొద్దని చెప్తున్నారు. ఒకవేళ రోడ్ల మీదకి వచ్చినా కూడా పలు జాగ్రత్తలు, డాక్టర్ల సలహాలు తీసుకొని రోడ్ల మీదకి రావాలి, వడదెబ్బలు కొట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు తాజా సమాచారం. కెమెరామెన్ శంకర్తో